ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. భారతి, నీతో చాలా విషయాలు మాట్లాడాలి, తర్వాత మాట్లాడతాను. ఏమ్మా, బాగున్నావా? అన్నని పిలవటం సిగ్గా ఉంది కదూ? ఉంటుంది ఉంటుంది. వాట్ డాడ్, నేను ఇంటికి బయటకు వెళ్ళినప్పుడు మీతో మాట అన్నాను, గుర్తుందా? మీరు ఒక మంచి ఫ్రెండ్ని కోల్పోతున్నారని. ఇప్పుడు మీ ముందు ఒక నేరస్తులో నిలబడ్డానని ఆనందంగా ఉంది కదూ? మీరే గెలిచిన డాడ్. నవ్వండి. పిల్లడు పుట్టంగానే ఆడవాలి, కొంచెం పెరిగాక మారం చేయాలి, వయసు వచ్చాక బాధ్యతలు మోయాలి. నా చాలా బాధ్యతలు మంచిది డాడీ, మోసాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, మిమ్మల్ని మర్చిపోయానండి. కన్న కూతురింటిని బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కడ ఉంది, ఎలా ఉంది ఒకసారి ఆలోచించారా? ఇప్పుడు కూడా చూడటం రాలేదు. ఇక్కడ జరుగుతున్న తమాషా మాత్రం చూడటానికి వచ్చారు కదా? అవును, భారతి మీరు చాలా ఎక్కువ మాట్లాడతారని చెప్పింది. మీరు ఇప్పుడే మాట్లాడలేదే, సైలెంట్గా ఉన్నారు. మాట్లాడతారు. నేను మీ అమ్మాయిని మోసం చేశాను. ఐమ్ సారీ. పనుడుగా చేర్పించారు, ఆ ఇంటికి యజమాని అయిపోయానని బాధపడుతున్నారా? మా అమ్మని ఇలాగే బాధపడేది. మీకైతే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. భారతీయ సొంత అక్క కాకపోయినా సొంత చెల్లిలా చూసుకున్నారు. మీ నమ్మకాన్ని ఒమ్ము చేసినందుకు నన్ను క్షమించండి. జీవిత, మనకు పుట్టేది మగబిడ్డ, ఆడబిడ్డ. అంటే మగబిడ్డ పుడితే నల్ల మోసగాడవుతాడు, ఆడబిడ్డ పుడితే నీలో ఉండొచ్చా? ఐమ్ సారీ వివేక్, సారీ. నేను కావాలని ఇదంతా చేయలేదు. నీ మీద ఆశతో టికెట్ మీద జీవిత వివేకానందన్ రాయించడం నా తప్పే. వీళ్ళదేం తప్పు లేదు. నేను అడిగేది, మన పుట్టిపోయేది మగబిడ్డ, ఆడబిడ్డ. మనకి పిల్లలు పుట్టరు. ఏ? మనకింకా పెళ్లి కాలేదు. అరే, పెళ్ళి అవటానికి పిల్లలు పుట్టడానికి సంబంధం ఏంటి? మన ఇద్దరికి ఏ సంబంధం లేదండి. వీళ్ళంతా తప్పుగా అనుకుంటున్నారు, మీరే చెప్పండి. మన మధ్య ఎటువంటి సంబంధం లేదని నువ్వే అంటుంటే నేను మాత్రం చేసేది ఏముంది? భారతి, నువ్వేనా చెప్తావా? మనకు పుట్టిపోయేది మగబిడ్డ, ఆడబిడ్డ. మనకి పిల్లలు పుట్టారండి. ఆమెమో ఎటువంటి సంబంధం లేదంటుంది. అలాగే మన మధ్య కూడా ఎటువంటి సంబంధం లేదా? భార్యాభర్తల సంబంధం ఉంది, కానీ శారీరక సంబంధం లేకుండా పిల్లలు ఎలా పుడతారండి? ఆమెకి నాకు భార్యాభర్తల సంబంధం లేదు, నీకు నాకు భార్యాభర్తల సంబంధం ఉంది, కానీ శారీరక సంబంధం లేదు. మరి మిగతా వాళ్ళతో ఎటువంటి సంబంధం ఉంది? నాకు తెలియట్లేదే. అన్నయ్య, సారీ అన్నయ్య. సారీరా. నాకు మాటలు రావట్లేదు. నేను తప్పు చేశాను. మీ అమ్మాయి బతికుంటే నిన్నిలా బాధ పెట్టి ఉండేది కాదు. జీవిత, నీ దృష్టిలో మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు, నేను ఒక్కడే మంచోడిని కదూ? అవును. ఒక మెతుకు ఉడికితే అన్నంతో ఉడికినట్టే. మగవాళ్ళందరూ చెడ్డోళ్ళైతే నేను చెడ్డోడిని. నేను మంచోడిని అయితే మగవాళ్ళందరూ మంచోళ్ళే. తప్పు మగాళ్ళది కాదు, నువ్వు ఆలోచించే విధానం తప్పు. ప్రపంచంలో చాలా మంచి మగాళ్ళు ఉన్నారు, నీకు మంచి మగుడు దొరుకుతాడు, వెతుకు. భారతి, ఏంటమ్మా అడిగావు? ఎందుకు అలా చేశారని అడిగాను. అదే, ఎందుకు అలా చేశారని ఎందుకు అడిగావు? వీళ్ళంతా మీ గురించి తప్పుగా అనుకుంటుంటే అది తప్పని నిరూపించడానికి అలా అడిగానండి. మీరు నాతో ఉన్నంత కాలం ఒక భర్తగా కాకుండా తల్లిలా చూసుకున్నారండి. మీ పక్కన పడుకున్నప్పుడు కూడా మా అమ్మ పక్కన పడుకున్నట్టుగా అనిపించింది. ఎందుకమ్మా అలా అడిగావు? సీతే తప్పు చేయకపోయినా రాముడు అగ్ని పరీక్ష పెట్టినట్టుగా మిమ్మల్ని చాలా కష్టపెట్టానండి. ఏడవకు భారతి, ఎందుకు అలా అడిగావు? మీ
మీరేం అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను మంచోనని నిరూపించడానికి 100 మార్గాలు ఉన్నాయి. అనుమానంతో ప్రశ్నించి నేను మంచోనని నువ్వు నిరూపించాలా? నా భారతి అసలు నేను అనుమానించొచ్చా? క్షమించండి, నన్ను క్షమించండి. నాకు చాలా భయంగా ఉందండి. నాతో ఏదో మాట్లాడాలన్నారు కదా, నాకు భయంగా ఉందండి. నాకు మీరు కావాలండి. పిచ్చిదానా, నీతో చాలా విషయాలు మాట్లాడాలంటే జీవితాంతం నీతో పంచుకోవాల్సిన ఉన్నాయి. అందుకే నీతో చాలా విషయాలు మాట్లాడాలని చెప్పాను. అంతేగాని నీతో మాట్లాడటం ఇష్టం లేకపోతే అసలు నీతో మాట్లాడమే కాదుగా. ఎడగు భారతి, వద్దు. భారతి, గెలిచావు కదా, ఇంకా ఎందుకు ఏడుస్తావు? ఆల్ ది బెస్ట్. నిజం నీ దగ్గరుంది, నాకే నీడ చాలు. బయలుదేరుతాం భారతి. వివేక్, ఎక్కడికి వెళ్తున్నారు? మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. అమ్మ చెప్తే ఉంటాను. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కదా. ఈవిడ అమ్మ కాదా? అవును, అమ్మే. ఈ అమ్మను అంటూ ఉంటాను. ఉండమని చెప్పు. నీ అమ్మలా చెప్తున్నాను, చెల్లి వదిలి వెళ్ళకండి. భారతి, ఇట్రా. డాడీ, నాది భారతిది మాత్రమే ప్రేమ కాదు, మీకు అమ్మ మీద అభిమానం ఉంది కదా, అది కూడా ప్రేమే. ఏం డాడీ, చిన్న వయసులో ప్రేమ అంటే ఇష్టపడేవాళ్ళు పెద్ద తర్వాత ప్రేమ ఎందుకు ద్వేషిస్తారో నాకు అర్థం కావట్లేదు. నేను మిమ్మల్ని అత్తయ్య అని పిలవచ్చా? అత్తయ్య, ఇలా రండి. మా అమ్మ. అత్తయ్య, మీరు కూడా మీ భర్తతో అన్యోన్యంగా ఉండుంటే, అదే ప్రేమగా ఉండుంటే, మీరు మీ కూతురు ప్రేమను అర్థం చేసుకునేవారు. ఇప్పుడు కూడా మీ భర్తను మీరు ప్రేమించవచ్చు. మావయ్య, దగ్గర నిలబడండి. అత్తయ్య, ఒకసారి చూడండి. చూసారా అత్తయ్య పక్కన మావయ్య రాగానే ఎంత సిగ్గుపడుతూ అవుతున్నారు. రోహిణి, ప్రేమించడం తప్పు కాదమ్మా, భయపడుతూ ప్రేమించడం తప్పు. ఎవరైనా ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ వయసులోనైనా ప్రేమించవచ్చు. ప్రేమికులంతా ప్రేమ మీద ఉన్న గౌరవాన్ని కాపాడండి. నాకు చేతనేంత నేను కాపాడాను, మీరు కాపాడండి ప్లీజ్.